హలో ఫ్రెండ్స్, నేను మీ బోధిధర్మ. అయితే బోధిధర్మ గురించి ఒకసారి తెలుసుకోండి మిత్రులారా. మనము హిందువులము బొట్టిలా పెట్టాలి, పొడుగ్గా పెట్టాలి. చిన్నగా కనిపించి కనబడినట్టుగా పెట్టుకోకూడదు, రౌండ్ పెట్టద్దు. ఆ రౌండ్ చూస్తే అమాయకుల్లా కనబడతాం. ఇంకా వీళ్ళైతే మీసాలు కూడా ఇలా తిప్పాలి, మనం ఇలా ఉండాలి. సో దిస్ షోస్ పవర్ అనమాట. సో మనం కూడా ఎక్కువగా యుద్ధ విద్యలు, ఫైటింగ్ నేర్చుకుంటుండాలి. కానీ ఒక అమాయకుని శిక్షించవద్దు మనం. సో హిందువులు అలా ఉండగలరు, అమాయకుల జోలికి వెళ్ళారు, అమాయకులను రక్షిస్తారు, ఏ మతం వాడైనా సరే. సరే చూద్దాం ఇప్పుడు. అందుకే ఇది హిందూ మతం అంతం అయిపోతుంది అంటున్నారా? నిజమే, అంతం కాకుండా మనం చాలా చర్యలు చేపట్టి తీరాలి. సో మిత్రులారా, మరి అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏది తోస్తే అది పెట్టండి. మనకు పెద్ద ఎత్తున అందరికి వెళ్ళిపోతే భారతదేశంలో మరి హిందువులు బలంగా ఎదగలుగుతారు, న్యాయం ధర్మాన్ని గెలిపిస్తాము. హిందువులు అంటే హిందువులు ఉంటేనే, మరి మెజారిటీగా ఉన్నప్పుడే ఈ రాజ్యాంగం బాగా అమలవుతుంది. ఒకవేళ హిందువులు మైనారిటీకి పడిపోతే ఈ రాజ్యాంగం అమలు కాదు. ఎందుకు కాదంటే ఈ క్రిస్టియన్లు తట్టుకోలేరు, కమ్యూనిస్టులు దళితులను ఏమాత్రం స్పేర్ చేయరు వాళ్ళు. సో హిందువులు వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలిగితే చేస్తాము. సో మనకు ఫండింగ్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ఎన్నో విషయాల్లో మనలో వీక్నెస్లు అన్ని నుంచి బయటపడాలంటే మనమందరం కూడా ఆదివారం 3 గంటల సేపు ఒకచోట, అంటే ప్రతి గుడిలో సమావేశం కావాలి. అక్కడ మనం మంచి చెడు మాట్లాడుకోవాలి. ధ్యానము, ఆధ్యాత్మిక విషయాలు, బ్రహ్మజ్ఞానము, భగవంతుడి గురించి ఎన్నో చర్చలు అక్కడ ఉండాలి. అక్కడ మంచి మంచి పండితులను పట్టుకొచ్చి మరి వాళ్ళతో క్లాసెస్ చెప్పించుకోవాలి. సో అట్లాగే సెకండ్ సాటర్డే మనం జింకార గ్రౌండ్ కానీ ఏదైనా పెద్ద చోట్లో సిటీలో పెట్టాలని ప్లాన్ ఉంది. సో మీకు కూడా అక్కడ మరి రోజంతా మనం సెకండ్ సాటర్డే ఆధ్యాత్మిక విషయాల కోసం టైం ఇవ్వాలి. ఇప్పుడున్న మన పిల్లలకి ఇవన్నీ ఏం తెలియదు. మరి ప్రలాంగ్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాను నేను. ముందు ఇవాళ వార్తలు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అదే ఇప్పుడు వార్తలు చూసుకుంటే ఏమవునా చూద్దాం. మనం సెకండ్ పేజ్లోకి వచ్చేసినాం డైరెక్ట్గా. ఓకే, అయితే వార్తలు ఇంతకుముందు మొత్తం చదివేశాను నేను. ఎస్సీ వర్గీకరణకు పచ్చ జెండా అంటే గ్రీన్. సో మరి ఎస్సీ వర్గీకరణ అంటే పాపం మాల వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఇది కొంచెం 2 వర్గాల మధ్య కాబట్టి కాంగ్రెస్ ఇన్నేళ్లుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే మాల వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది కాంగ్రెస్లో మంచి పదవుల్లో ఉన్నారని చెప్తాడు మరి మందకృష్ణ గారు. మరి వీళ్ళది కూడా న్యాయమైంది అనిపించింది. ఎందుకంటే మా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా తీసుకున్న ఈ మాదిగా వాళ్ళు, ఈ వర్గం వాళ్ళు చాలా అణగారిన పోయారు. ఇప్పటికి కూడా వాళ్ళకి సరైన రిజర్వేషన్ ఫలాలు సరిగా అందట్లేదు అని వాళ్ళు అంటున్నారు. అది కూడా నిజం అనిపించింది నాకు కూడా. అయితే ఏబిసిడి చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి చూద్దాం. సో ఇప్పుడు వీళ్ళకి ఒక గుడ్ న్యూస్. మోడీ గారిని పట్టుకొని బిలబిలా ఏడిచేశాడు మందకృష్ణ. ఆ రోజు నాకు కూడా ఏడుపు వచ్చేసింది. అంతా అనే బాధలో ఉంది. వాళ్ళిద్దరు అసలు హగ్ చేసి ఇక్కడ జింకార గ్రౌండ్లో పెద్ద మీటింగ్ అయింది అప్పట్లో. అయితే ఒకటి మిత్రులారా, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీనికి తీర్పు ఇచ్చింది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఒక తీర్పులో, సరే ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతాం. వెనుకబడతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు సుప్రీంకోర్టు చెప్తుంది. మరి చీఫ్ జస్టిస్ ఎన్నున్నాడు, ఆ అధికార రాష్ట్రాలకు ఉంది. 6.1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. సో ఒక 10 మంది జడ్జిలు ఉన్నారనుకోండి, 6 ఒకవైపు చెప్తున్నారు. సో వాళ్ళు కూడా జడ్జీలలో కూడా విభేదిస్తూ ఉంటారు. సగం జడ్జీలు ఇట్లాంటి ముఖ్యమైన తీర్పు ఇచ్చేటప్పుడు 5 కంటే ఎక్కువ మంది జడ్జీలు ఇది కరెక్ట్ అన్నారు. సో అన్నప్పుడు ఈ తీర్పే ఫైనల్ అవుతుంది అనమాట. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు ఇంకా? సో 6.1 ఆధిక్యంతో అన్నారు. 6.1 అంటే 6 ఒకవైపు, ఒకవైపు ఉన్నారనమాట. సో అంతే మొత్తం 7 జడ్జీలు అనమాట. 6:1 సుప్రీంకోర్టు అయితే ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది, క్రిమి లేయర్ ఉండాలన్న 4 జడ్జీలు. సో మనం అందరికంటే భిన్నంగా వార్తలు చదువుతున్నాం. వార్తలా కాకుండా వార్త నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అలాగే అందరికీ కనువిప్పు కలగజేస్తున్నాం. సో కనువిప్పు కలగజేయాలంటే మరి మా వార్తలకు చదివి తీరాలి మనం. మీరు కూడా మాకు ఎన్కరేజ్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నిన్న ఒక చిన్న మిస్టేక్ అయింది. హెజ్బుల్లా కమాండర్ను కూడా అలా చీఫ్ మొత్తం హెడ్ ఎవరైనా ఉంటారో ఆ గ్రూప్కి మరి నిన్న అతను చంపేశారంట. అయితే నేను సక్సెస్ కాలేదని నేను పొరపాటుగా చదివాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో యాక్చువల్గా నిన్నటి వార్తలు ఇవాళ అప్లోడ్ చేయగలిగాను. మరి ఇవాళది ఇప్పుడే చేస్తాను. సో చూస్తూ ఉండుండ్రి. ఇంకేంది, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం.
కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్రాలు వర్గీకరణ చేపట్టవచ్చు. వెనుకబాటు కారణంగా ఆ సమూహానికి తగిన ప్రాతినిధ్యం లభించలేదని ఖచ్చితంగా నిరూపించాలి. దానికి డేటాను స్టేట్ సర్వీసెస్ నుంచే తీసుకోవాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే చేయాలంటున్నారు మన రేవంత్ అన్న. మరి వెంటనే పరిగెత్తుకెళ్ళి నేను ఫస్ట్ అసలు దేశంలో అందరికంటే ముందు నేనే రిజర్వేషన్లు అమలు చేస్తా అని ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇట్లాగా బీజేపీ చేస్తుంది. ఆ క్రెడిట్ ఏదో వాళ్ళకి వెళ్ళిపోకూడదు. సో మాదిగలకు నేనే రిజర్వేషన్ ఏబిసిడి చేశానని క్రెడిట్ కొట్టేయాలన్న తపనతో ఈయన ముందుకు దూకుతున్నాడు. సో మరి ఈయన దూకుడు మాత్రం బలగా ఉంటుంది. సరే చూడండి, ఇంకా 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది. 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల నుంచి నలుగుతూ ఉంది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తగలబెట్టారు, అక్కడ వెళ్ళి అంటుపెట్టుకున్నారు వాళ్ళు. అయితే అక్కడ తగలబెట్టలేదు అనుకుంటా, వాళ్ళు తగలబెట్టుకున్నారు, సారీ. అయితే ఆ మంటలో కొంతమంది చనిపోయారు. అసలు ఎంత ఫైర్ ఉంది వాళ్ళు చూడండి, పాపం అసలు ప్రాణాలకు తెగించి చచ్చిపోతామని తెలిసి అంటుపెట్టుకున్నారు వాళ్ళు. అదొక చారిత్రక ఘట్టం. ఇంకా అందరికంటే ముందే అమలు. సో ఈయన చెప్పాను కదా, నేను అందరికంటే ముందు అమలు చేస్తానని ఉంటున్నాడు. ఈ తీర్పు న్యాయాన్ని బతికించింది. మధుకృష్ణ గారు చాలా అద్భుతంగా మాట్లాడారని నేను ఆయన వీడియోస్ విన్నాను. ఇంకా పైకి వెళ్దాం మనం. మిత్రులారా, నాలో ఏమైనా తప్పుగా మీకు అనిపిస్తే దయచేసి కామెంట్లో పెట్టండి. మంచి చెడు ఏదైనా సరే. న్యూయార్క్లో బేకరీ కంచె, అసలు ఏందిరా అయ్యో బేకరీ కంచె అనుకున్నాను నేను. ఈ బేకరీ కంచె అయ్యింది, ఏదో చిన్న కంచె వేసుకుంటుండ్రేమో అనుకున్నా. అసలు బేకరీ కంచె అంటే ఈ ఫార్మాసిటీ అని కేసీఆర్ పెట్టాడు కదా, మరి అది మనకు నచ్చదు కదా ఆ పేరు. ఫార్మాసిటీ అంటే ఫార్మా కంపెనీలని ఒక చోట పెట్టి చేయాలని ఆయన తాపత్రయపడ్డాడు. దానికోసం ఫార్మా న్యాచురల్ పేరు పెట్టాడు. కానీ బేకరీ వాళ్ళు అంటే ఏసీలలో ఒక వర్గం ఉంటుంది. ఇలా చనిపోతే వాళ్ళని అవన్నీ తతంగాలు చేసేది ఎక్కువ వీళ్ళే చేస్తుంటారు, అది దొవ్వడం కానీ సంబంధించి. అయితే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని ఆ వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది రిలేటెడ్ కాదు ఈ పేరు. అసలు ఇది ఎలా చేస్తున్నాడు, న్యూయార్క్ లాగా చేద్దాం అనుకుంటున్నాడు. న్యూయార్క్లో అక్కడ మళ్ళీ ఫార్మా రంగం ఉంటుందా, అవన్నీ అలాగే ఉంటాయి, కానీ పేరు మాత్రం మార్చుకుంటాడు. ఆ పేరు వల్ల ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాడు. సో ఇలా చాలా టాక్టిక్స్ మనోడి దగ్గర ఉన్నాయి. 4 ఏళ్లలో అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు సీఎం రేవంత్ అన్నాడు. యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి స్థాపన. సో దేనికోసం ఇది వాడుతున్నారు, ఫార్మా కాదు అనిపిస్తుంది. యంగ్ ఇండియా నైపుణ్యం స్కిల్స్ డెవలప్ చేస్తారంట. సో ఇది మంచి ఆలోచనే. సో డెఫినెట్గా యూత్కి స్కిల్స్ చాలా ముఖ్యం. మరి మంచి నిర్ణయం ఇది. ఎవరు చేసినా మనం మెచ్చుకోవాలండి. మనకు శత్రువులు లేరు, మిత్రులు లేరు, కానీ చెడు శత్రువు మంచి మిత్రువు. సో ఇక్కడ ఈరోజు వరకు ఎవరికి తెలియని ప్రాంతం 4 ఏళ్లలో న్యూయార్క్ నగరం మాదిరిగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. సరే, నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. శాసనసభలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా ప్రకటిస్తాడట. మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. తెల్ల రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘము. రేషన్ ఆరోగ్యశ్రీకి వేర్వేరు కార్డులు. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. సో మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కోదండరామ్ను పెడుతున్నారు. కోదండరామ్కి ఎమ్మెల్సీ చేస్తే మరికైనా మంత్రి పదవి ఏమని ఇవ్వచ్చు. రేషన్ ఆరోగ్యశ్రీకి వేర్వేరు కార్డులు. మంత్రి మండలికి సమావేశంలో కీలక నిర్ణయాలు. ఇప్పటివరకు ఇచ్చిన కార్డులు కాకుండా రేషన్కి సపరేట్ కార్డులు ఇస్తారట, ఆరోగ్యశ్రీకి కూడా వేర్వేరు కార్డులు ఇస్తారట. సో మరి మంత్రి వాళ్ళు ఎంతసేపు వీళ్ళ పేర్లు వీళ్ళ ఫోటోలు రావాలి కదా మరి రేషన్ కార్డుల మీద. ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు ఫోటో ఉండదు. సో ఈయన ఇచ్చి ఈయన ఫోటోలు వచ్చినట్టు చూసుకుంటారు. సో ఏది చేసినా సరే రాజకీయాల్లో లబ్ధి అనేది పొందాలి అంటే రేపు అల్టిమేట్గా ఓట్లుగా మార్చుకోగలగాలన్నమాట. ఈ తెలివితేటలు బీజేపీకి ఉండడం లేదు. వీళ్ళు బీజేపీ వాళ్ళు మరీ శుద్ధంగా మొద్దులాగా అయిపోతున్నాడు. కొన్ని చోట్ల గమనిస్తే పాపం కేంద్రం వాళ్ళు చాలా మోడీ గారు కానీ వాళ్ళ పరిపాలన అద్భుతంగా చేసినప్పటికీ మరి మన చోట మనకెన్నో రేషన్ షాపులలో మోడీ భయమిస్తున్నా అక్కడ మోడీ ఫోటో పెట్టడానికి ఎవరో బీజేపీ కార్యకర్తలు ముందుకు రావట్లేదు. అసలు నాయకులు రావాలి కదా, ఫస్ట్ కార్యకర్తలు తర్వాత వస్తారు. సరే, అది ఆలోచిస్తే కడుపు చూస్తే కాళ్ళ మీద పడుతున్నట్టు ఉంటుంది. ప్రధాని సంపూర్ణ మద్దతు అందరికంటే ముందే అమలు చేస్తాడు. ఓకే, అయిపోయింది. ప్రధాని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భాజపా శాసనసభ ప్రతిపక్ష ఏలేటి మహేశ్వర్ అన్నారు వెంటనే అమలు చేయాలి. మా హయాంలో తీర్మానాన్ని పంపాం. బరాస ఎమ్మెల్యే మేమే దీనికి అసలు తీర్మానం పంపిన వాళ్ళని వీళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. సో అఫ్కోర్స్ వీళ్ళందరూ చేస్తూనే వచ్చింది ఎస్సీ వర్గీకరణ. కానీ మెయిన్గా మోడీ గారు
సీరియస్ తీసుకోవడం వల్ల ఇది అమలవుతుంది. అయితే మందకృష్ణ అన్నాడు లైఫ్ లాంగ్ కాదు, మాదిగలు ఉన్నంత వరకు ఎప్పటికీ బీజేపీని మరవమని చెప్పారు. ప్రతి ఇంట్లో మోడీ ఫోటో కూడా పెట్టుకుంటామని చెప్పారు. సో మరి కానీ క్రెడిట్ అంతా వీళ్ళు కొట్టేయాలని వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే తప్పని పరిస్థితిలో ఉంది, కేంద్రం కంపల్సరీ ఇది అమలు చేసి తీరుతుంది. సో వీళ్ళు అడ్డుకుంటే మాత్రం వీళ్ళు కనుమరుగైపోతారని వీళ్ళు ముందుకు వస్తున్నారు ఇప్పుడు. అయితే ఏమంటారు మందకృష్ణ గారు చూద్దాం. ఉప వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియమాలు చేపట్టాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఉమ్మడి ప్రయోజనాల పోరాటానికి అంతా కలిసి రావాలి. సో ఇంకో గలం ఎత్తుకుంటుండే ఎస్సీ ఎస్టీ బీసీల ఉమ్మడి ప్రయోజనాలు కూడా పట్టుకున్నాడు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ అని పట్టుకున్నాడు. వాళ్ళకి రిజర్వేషన్లు అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఈ టార్గెట్ ఇది పెట్టుకున్నాడు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఉపవర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఇప్పుడు ఉపవర్గీకరణ ఏబిసిటీ చేసిన తర్వాతనే ఉద్యోగాలు పెట్టాలంటున్నారు. సో దానివల్ల మాదిగలకు ఎక్కువ వస్తాయని చెప్పి. సో నిన్న ఆయన చెప్పిన ఒక వీడియో చూశాను, చాలా చాలా బాగుంది. ఆయన ఏమంటారంటే ముఖ్యంగా రాజ్యాంగాన్ని రక్షించేది కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నిదానంగా, పాయింట్గా. ఇంత బాగా ఎవరు చెప్పిన వాళ్ళు నాకు కనబడలేదు. రాజ్యాంగాన్ని దెబ్బతీసిన ఎవరు? ఎమర్జెన్సీ పెట్టి, అనవసరమైన ఎమర్జెన్సీ పెట్టింది. నిజంగా ఎమర్జెన్సీ పెట్టవచ్చు, అది రాజ్యాంగ పరంగానే పెట్టింది. కానీ ఎలా పెట్టింది? అది ఆమె స్వార్థం కోసం పెట్టింది. సుప్రీంకోర్టు తీర్పిస్తే దానికి లొంగకుండా వెంటనే ఎమర్జెన్సీ పెట్టేసింది. ఆమె జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండే. సో అంటే అది మిస్యూజ్ చేసింది మరి ఆమెనే. ఎవరు? మన రాహుల్ నానమ్మ. మరి ఇప్పుడు 370 ఆర్టికల్ కూడా ఉన్నప్పుడు పార్లమెంట్లో చేసిన ఏ చట్టం కూడా జమ్మూ కాశ్మీర్లో చేయలేదు కాదు. మరి అక్కడ సెపరేట్ రాజ్యాంగం, సెపరేట్ వాళ్ళది రెండు, ఆ జెండా వేరు, ఆ పౌరసత్వం వేరు. మరి పాకిస్తాన్ వాడొచ్చి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడికి పౌరసత్వం వచ్చేస్తుంది. కానీ అదే భారతీయుడు వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఉన్న పౌరసత్వం వెళ్ళిపోయేది. అంటే వీడు అక్కడ స్థలం కొనలేడు, ఆమె ఆస్తి ఏమైనా ఎకరో 2 ఎకరాలు ఇచ్చినా అది వాడికి రాదు. ఇక్కడ ముస్లిం హిందూ అని సమస్య లేదండి, వాడు భారతీయుడు అయితే అంటే భారతదేశంలో ఉన్న ఇతర ముస్లిం అయినా సరే అక్కడ ఉన్న ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కూడా వీడికి ఆస్తి రాదు. ఎంత అన్యాయమైన దగులుబాయి అంటే ఇది ఒక్కటి వింటే నీకు అర్థమవుతుంది. కానీ ఇంకా అన్నీ ఇలాంటివి ఉన్నాయన్నమాట. అలాంటి దాన్ని రద్దు చేశారు. దానికి ఎంత రిస్క్ చేయాల్సి వచ్చింది, ఎంత స్టడీ చేయాల్సి వచ్చారు, ఎంతమంది మరి పూనుకుంటే అయింది అనేది గ్రహించాలి. అంటే రాజ్యాంగాన్ని రక్షించే దారిలో మోడీ ఉంటే భక్షించే దారిలో మరి కాంగ్రెస్ ఉంటుంది. మీరు గమనించండి. ఆయన దొంగే అవతల వాడిని గట్టిగా పట్టుకొని దొంగ 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 అరుస్తాడనమాట. ఎందుకంటే దొంగకు ముందే ప్లాన్ ఉంటుంది. ఒకవేళ మన దొంగతనం విఫలమైతే ఏం చేయాలి, ఏం డ్రామా ఆడాలంటే వాడు ఎవడి పర్సు కొట్టేశాడో వాడిని గట్టిగా పట్టేస్తాడు. చూడు నా పర్సు కొట్టేస్తుంటే వీడని. సో తద్వారా దొంగలకు చాలా తెలివితేటలు ఉంటాయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ప్రజాస్వామ్యం ప్రజలకు పనికిరాదు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే అంటే చాలామంది ప్రజలు అసలు ఈ స్టడీ చెయ్యరు. ఏ పార్టీ అయితే ఏదో ఒకటి ఓటు వేస్తాం కదా, ఇది ముఖ్యం కాదు, అందరూ దొంగలే అన్న ఫీలింగ్లో మరి మంచి వాళ్ళు ఎందరో ఉన్నారు. సో వీడు మంచివాడు అంటే కానీ వీడికి తెలుసుకోవాలని తపన ఉండదు, పక్కవాడి గురించి తెలుసుకోవాలని ఉండదు, దేశం గురించి తెలుసుకోవాలని ఉండదు వీడికి. కానీ వాడు మంచివాడు ఆవడు. అలా అయితే దద్దరిల్లా అసెంబ్లీ నల్ల బ్యాడ్జీలు దారి వీళ్ళు చూడండి, పనికిరాని కొట్లాడ తీసి కూర్చున్నాడు రేవంత్. ఏమంటాడు? అక్కల నా మొద్దు అన్నాడు. సరే నమ్మకర్ బై అని వీళ్ళు కూడా ఇగ్నోర్ చేసి వేరే పని చేయవచ్చు. ఇదే బైటాయింపు. అలా అన్నాడని వీళ్ళు బైటాయింపు చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లు అలా జనాలు చచ్చిపోతున్నారు. గంటలు 2 గంటలు పడుతుంది. మరి అక్కడక్కడ గుంతలు ఉంటాయి. ఆ గుంతలను పూర్తి చేయడానికి ఒక వ్యవస్థ అంటూ లేదు మన దగ్గర. మరి నేను కూడా అమీర్పేటలో ఒకటి కంప్లైంట్ ఇచ్చాను. అది ఇల్లు పక్కన ఒకటి ఉట్టిన అక్కడ కాలి వాళ్ళు వచ్చేసి వీళ్ళు తాగుతున్నారనో బెండ్లు పెడుతున్నారని పెట్టకుండా అక్కడ కట్టెలు పెట్టారు, రాళ్ళు పెట్టారు. మరి దానివల్ల పెట్టే వాళ్ళు ఆగలేదు, వాళ్ళలో రోడ్డు పైన పెట్టేస్తున్నారు వాళ్ళు. సో ఇలాంటివన్నీ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకొని స్థితిలో మరి జిహెచ్ఎంసీ ఉంది. ఒకటి చేసిన పెద్దవాడి జోలికి వెళ్ళట్లేదు. అయితే అవన్నీ దానికోసం వీళ్ళు ధర్నా చేస్తే ఎంత మంచి పేరు వచ్చేది. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లు నివారించాలి అని కనుక వీళ్ళు ధర్నా చేసి ఉంటే ఎంత మంచి పేరు వచ్చేదో నిజంగా వీళ్ళకి. చూడండి, బీజేపీలోనే చేయొచ్చు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి ఉన్నప్పుడే ఆయన నిరసన వ్యక్తం చేశాడు. అసలు ఆయన స్పిరిట్ నేను చాలా నచ్చింది నాకు. అప్పుడు ఒకడే ఉన్నాడు ఎమ్మెల్యే, ఆ ఒక్కొక్క ఎమ్మెల్యే కూర్చొని బోర్డు పట్టుకొని కూర్చున్నాడు. అరే ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ స్పిరిట్? న్యాయ వ్యవస్థ ముగ్గురిని హత్య చేశారు, ఎంతోమందిని చచ్చిపోతున్నారు, చంపబడుతున్నారు. మరి ఎక్కడైనా ఈ న్యాయ వ్యవస్థను ఫాస్ట్గా స్పీడప్ చేయాలి. హత్య చేసిన 3 నెలల్లో కానీ 6 నెలల్లో ఫైనల్ తీర్పు హైకోర్టు వరకు వచ్చేయాలి.
దానికి తగ్గట్టు జడ్జిలను పెట్టాలి, దానికి తగ్గట్టు విచారణ స్పీడప్ చేయాలి. సివిల్ కేసెస్లో కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుందా? అరే ఇంత టూ మచ్ పడేసరికి ఒకడు 25 ఏళ్ళు అప్పుడే భార్యాభర్తలు గొడవ విడాకులకు అప్లై చేస్తే వాళ్ళకు 50 ఏళ్ళకి వచ్చింది. ఈ 25 ఏళ్ళు వాళ్ళ జీవితం అంతా వృధా అయిపోయింది. 50 ఏళ్ళకి విడాకులు వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా బుర్ర ఉందా వీళ్ళకి? కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీలో, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా మూకుమ్మడిగా దీని మీద పనిచేయాలి. సరే అధికార పార్టీకి తెలియకపోతే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకు బుర్ర లేదు. పోనీ కార్యకర్తలను చెప్పాలి కదా, వాళ్ళు చెప్పరు. కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి పార్టీలో మీరు మీ నాయకులు ఎటువైపు అడిగేయాలి, ఏ విషయం ఆలోచించాలని మీరు డిసైడ్ చేయాలి. రేపు మీకు పదవులు వస్తాయో రావో పక్కన పెట్టండి. పదవుల కోసం మీరు ఆశించకూడదు. అలా ఆశిస్తే మీ నాలుక మెత్తబడిపోతుంది. సో మంచి వాళ్ళంతా రాజకీయాలకు రావాలి. అలా రావాలంటే మరి సినిమాలలో కూడా రాజకీయాలను తిడుతూ సినిమాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే రాజకీయాలు అంటే ఇవి రొచ్చు మా అని చెప్పి చాలామంది దూరం ఉంటారు. దూరం ఉంటే అది రొచ్చు ఇంకా భయంకరంగా వెళ్ళి నీకు అంటిందాకా తప్పదు. ఎందుకంటే రాజకీయాలను ఆశ్రయించుకుని ఏ ఒక్క నా కొడుకు కూడా రాజకీయాల కిందే ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మనకు రోడ్లు పెడుతున్నాయి, ట్రాఫిక్ జామ్ మీద పోలీసులు పనిచేస్తున్నారంటే రాజకీయ వ్యవస్థ ఉంది. మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మరి మనం ధర్నా చేయగలుగుతున్నాం అంటే రాజకీయ వ్యవస్థ ఉంది. ఇదే రాజకీయాలు లేకపోతే మనం ధర్నా కూడా చేసేవాళ్ళం కాదు. ధర్నా చేస్తే ఇప్పుడు చూడండి, చైనాలో ధర్నా చేయని లోపల పడేస్తాడు వాడు తీసుకెళ్ళి. లోపల కాదు, బాడీ కూడా దొరకనియకుండా చేసేస్తారు వాళ్ళు. మరి ప్రజాస్వామ్య దేశాన్ని రక్షించుకోవాలంటే మనం ఇవన్నీ చేయగలుగుతారంటే రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పాదాభివందనం చేయాలి. ఏ పార్టీ వాడైనా ఒక రాజకీయ నాయకుడు అంటే యూ హ్యావ్ టు సెల్యూట్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మొట్టమొదట మనం చేయాల్సిన పని అది. తర్వాత వాడు మంచి పార్టీ చెడ్డ పార్టీ తర్వాత చూసుకోవాలి. కానీ ఫస్ట్ పొలిటీషియన్